ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మన రాష్ట్రంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ వ్యాధి కొత్తదేమీ కాకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. ఇక హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో దీని బారిన పడి 2 చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ ఈ కేసులు రాగా ఐసీయూలో ఉంచి ట్రీట్ చేయగా కోలుకున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టిన వెంటనే నల్లని మచ్చొస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్లడంతో వారం 10 రోజుల్లోనే జ్వరం, తలనొప్పి, దద్దుర్లు వస్తాయి. మామూలు జ్వరం, తలనొప్పి అనుకుని నిర్లక్ష్యం చేస్తే శరీరమంతా నల్లటి మచ్చలొస్తాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, మెదడుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు డాక్టర్లు. స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించలేదు. బ్యాక్టీరియాను కలిగిన ఈగలు, పేన్లు, నల్లులు కుట్టడంతో శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన ప్రదేశం నుంచి బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. 6 లేదా 7 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయంటున్నారు డాక్టర్లు. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. స్క్రబ్ టైఫస్ అనేది ఏం కొత్తది కాదు. మామూలుగానే మన ఇండియాలో దాని ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువనే. చాలా కేసెస్, స్క్రబ్ టైఫస్ కేసెస్ ముందు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎర్లీగా అది డయాగ్నోస్ చేయకపోవడం అనేది ఎట్లయినా ప్రమాదకరం అనమాట. అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోతే అంటే దాని లక్షణాలు ఏముంటాయి? మామూలుగా ఎవరికైనా వచ్చే జ్వరం ఎట్లా ఉంటుంది? ఫ్లూ లాగానే జ్వరము, ఒళ్ళు నొప్పులు, జలుబు అలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది. దాంతోపాటు స్కిన్ పైన ఒకటి ఎస్చర్ అనేది ఒక నల్లటి మచ్చలాగా ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఆ మైట్ కుట్టిందో అక్కడ ఆ మచ్చలాగా అవుతుంది అనమాట. దాన్ని గనక మనం గుర్తించకపోతే అప్పుడు వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ రావడం అనేది, అంటే ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే ఇప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అట్లా ఎఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళి మరణాలు అనేది సంభవించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలిసా, ఇమ్యూనోఫ్లోరోసెంట్ ఎస్సే, పీసీఆర్ వంటి మాలిక్యులర్ పరీక్షలు చేస్తామని తెలిపారు డాక్టర్లు. తొలి దశలో గుర్తించి చికిత్స అందిస్తే 48 గంటల్లోనే తీవ్ర తగ్గుముఖం పడుతుందని సూచిస్తున్నారు డాక్టర్లు. పర్టికులర్ జాగ్రత్తలు ఏం చెప్పలేము. ఒకవేళ ఆ మైట్స్ అనేవి మనం ఒకవేళ గుర్తించగలిగితే వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ థింగ్ అంటే ఈవెన్ లైఫ్ స్టాక్ మీద కూడా, అంటే మన పశువులు కూడా ఒకవేళ అట్లాంటి ఇన్ఫెక్షన్తో బారిన పడ్డట్టుగా మనం ఒకళ్ళు గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ అందించడం, వాటికి మనం దూరంగా ఉండడం అనేది ఖచ్చితంగా చేయాలి. జ్వరము, చలితో కూడిన జ్వరము, బాడీ పెయిన్స్ అట్లాంటివి వస్తున్నాయి, తగ్గట్లేదు అని అంటే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీళ్ళంత తొందరగా మెడికల్ అటెన్షన్కి వెళ్ళగలిగితే, తర్వాత ఏమైనా ఇట్లా బ్లాక్ ఎస్చర్ మార్క్ ఏమైనా ఉంటే దాన్ని మనం గుర్తించి డాక్టర్కి చూపించగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం క్లోజ్గా మానిటర్ చేయాలంటే లివర్ ఫంక్షనింగ్ బాగానే ఉందా, లక్షణాలని బట్టి కిడ్నీ ఫంక్షనింగ్ బాగానే ఉందా, ఊపిరితిత్తులు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి, అలాంటి సిమ్టమ్స్ని బట్టి వాటిని మానిటర్ చేస్తూ ఉంటే కాంప్లికేషన్స్కి వెళ్లకుండా ఆపగలుగుతాం. వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ టైంకి అందిస్తే రికవర్ అవ్వగలుగుతాం. స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన రోగులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.